హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే లాస్ కట్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు లాస్ కట్ చేసిన తర్వాత రీఎంట్రీ ఎలా అవ్వాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రీఎంట్రీ అంటే ఏంటో చెప్పడానికి చూపిస్తున్నాను చూడండి. మార్కెట్ అనేది ఇప్పుడు నేను చూపించినట్టు ఇదిగోండి ఇలా ఈ డైరెక్షన్లో వస్తుంది. సో ఇది మీ బయ్యింగ్ ఏరియా. ఈ ఏరియాలో మీరు బై చేద్దాం అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ ఏరియాలోకి వచ్చి మీకు బ్యాక్ టు బ్యాక్ కన్ఫర్మేషన్స్ ఇక్కడ ఇలా చూపించిందో ఓకే మీకు కన్ఫర్మేషన్ దొరికింది. సో ఇక్కడ మీరు బై అనేది చేశారనమాట. బై చేసిన తర్వాత వెంటనే ఇలాంటి రెడ్ క్యాండిల్స్తో మార్కెట్ అనేది కిందకు వచ్చింది. అప్పుడు ఏమవుద్ది, మన యూజువల్ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుంటున్నట్టు ఎప్పుడైతే ఇలా కిందకు వచ్చిందో ఆల్మోస్ట్ మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది అనమాట. ఇక్కడ నుండి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొద్దని కాన్ఫిడెన్స్ లేదనమాట. సో అప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి కింద కంటిన్యూ అవుద్దని ఒక అనుకుని మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎందుకైనా సేఫ్ సైడ్గా సమ్ అమౌంట్ అనేది ఇక్కడ రిస్క్ అనేది కట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ $100 ట్రేడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ $50 ట్రేడ్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట. సో మిగతాది రన్ చేసేలాగా. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ మీరు లాస్ కట్ చేశారు, కొంత మనీ అనేది సేవ్ చేశారు. సో అగైన్ మార్కెట్ ఏంటంటే ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చూపించింది అనమాట. అంటే అగైన్ మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి వచ్చారు. మళ్ళీ నా వేలో అంటే నా పొజిషన్ అనేది నా వేలో వెళ్తుందని మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఎప్పుడైతే మీకు అలా కాన్ఫిడెన్స్ వచ్చిందో మళ్ళీ ఇక్కడ మీరు మీ పొజిషన్ని రీఓపెన్ చేస్తారనమాట. మీరు ఇక్కడ ఏదైతే క్లోజ్ చేశారో పొజిషన్ అక్కడ రీఓపెన్ చేస్తారనమాట. దీన్నే మనం రీఎంట్రీ అంటాం. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ వీడియో చూస్తేనే ఈ వీడియో అనేది మీకు అర్థం అవుద్ది, లేకపోతే మీకు అస్సలు అర్థం కాదు. ఇది మీరు నేర్చుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు ఇది నేర్చుకోకుండా నార్మల్గా చేసినా కూడా బెటరే, కానీ ఇది సగం నేర్చుకుంటే మాత్రం మీరు లాస్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ లాస్ అవుతారు. నమ్మండి నన్ను, నేను బిగినింగ్లో అలానే లాస్ అయ్యాను. సో ఇది నేర్చుకుంటే బంగారం అనమాట. మీకు డెఫినెట్గా 100% హెల్ప్ఫుల్ అవుతుంది ట్రేడింగ్లో. సో ఇది నేర్చుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్, కానీ సగం మాత్రం నేర్చుకోవద్దు. చాలా అంటే చాలా లాస్ అయిపోతారు. మీరు ఎంతైతే సేవ్ చేద్దాం అనుకుంటే దానికి డబుల్ లాస్ అయిపోతారు. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అనేది మీకు విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్జాంపుల్తో చెప్పారు. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మీ MT4లో తీసుకెళ్తాను. MT4లో తీసుకెళ్ళి ఒక బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మీకు అనేది చూపిస్తాను అనమాట. ఇదే బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్. ఇది యూజ్ చేసి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే MT4లోకి వచ్చారో మీరు చూడండి, ఇక్కడ మీరు రీఎంట్రీ ఎలా అవ్వాలో తెలుసుకునే ముందు ఒకటైతే నేర్చుకోవాలి. మనం ఎంత సేవ్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చెప్పినట్టు లాస్ అనేది కట్ చేశారు. ఓకే, సో ఇక్కడ లాస్ కట్ చేయడం వల్ల నేను ఎంత సేవ్ చేయగలుగుతున్నాను. యూజువల్గా అయితే నేను $100 రిస్క్ పెట్టాను. సో నా స్టాప్ లాస్ హిట్ అయిపోతే $100 రిస్క్ అనేది రావాలి. కానీ నేను ఇక్కడ లాస్ కట్ చేశాను, ఎంతో కొంత ముందే కట్ చేశారు కదా సేఫ్ సైడ్గా. అప్పుడు ఎంత సేవ్ చేయగలిగాను అనేది తెలుసుకోవడం ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సేవ్ చేస్తున్నామో తెలుసుకోవడం. ఇది ఎందుకంటే తర్వాత తెలుస్తుంది. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు చూడండి, తీసుకెళ్తున్నాను ఇందులోకి. సో ఇప్పుడు నేను ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే నేను బై పొజిషన్ కోసం చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఆపర్చునిటీ దొరికితే బై చేద్దామని చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో నాకు ఎక్కడైతే కన్ఫర్మేషన్ దొరికింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే బై తీసుకుంటాను చూడండి. బై ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది పెట్టాను. సమ్వేర్ ఇక్కడ నా టేక్ ప్రాఫిట్ అనేది పెట్టాను, యాక్సెప్ట్ చేశాను. చూడండి $100 రిస్క్. బాగా అబ్జర్వ్ చేయండి. $100 అనేది రిస్క్ పెట్టాను. స్టాప్ లాస్ కదా, సారీ $100 రిస్క్, స్టాప్ లాస్. సో ప్లే చేసి చూపిస్తా చూడండి. యాక్సెప్ట్. సో ఇప్పుడు ఏమైంది, మార్కెట్ మీద నాకు అంత కాన్ఫిడెంట్గా లేదు. ఎందుకు లేదు, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అంటే ఒక్కొక్క రకంగా దీన్ని డిసైడ్ చేస్తారు. సో నేను ఎలా డిసైడ్ చేస్తానో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూజువల్లీ నేను ఇక్కడ బై తీసుకుంటే ఎప్పుడైతే క్యాండిల్ ఇంత కింద నుండి రిజెక్ట్ అయిందో మోస్ట్లీ ఇది పైకి వెళ్ళాలి. అలా పైకి వెళ్ళకుండా ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా కిందకు వస్తుందంటే దాని అర్థం ఇంక దానికి పైకి వెళ్ళాలని ఇంటెన్షన్ లేదు. సో ఆల్మోస్ట్ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. సో ఇందుకు నేను ఏం చేస్తానంటే నేను అంత కాన్ఫిడెంట్గా లేను. అలాగే 100% హిట్ అయిపోద్ది అంటే స్టాప్ లాస్ మనకు తెలియదు. ఎందుకంటే బయాస్ అంటే స్ట్రక్చర్ వచ్చేసి బై సైడ్. సో ఎనీ టైం ఈ ట్రెండ్ అనేది అప్ సైడ్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏంటి, నేను హాఫ్ ఆఫ్ ది అమౌంట్ సేఫ్గా ఉండడానికి హాఫ్ అమౌంట్ అనేది క్లోజ్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ట్రేడ్స్లోకి వెళ్ళి $100 ట్రేడ్ ఓపెన్ చేశాను కదా. ఇది పెండింగ్ ఆర్డర్లో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదంతా చూపించాను. ఇంకో లాట్ సైజ్ వచ్చేసి 0.25 లాట్ సైజ్తో ట్రేడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ క్లోజ్ పార్ట్ అని చూడండి, క్లోజ్ పార్షియల్. దాని మీద క్లిక్ చేసి పార్షియల్స్ అనేది క్లోజ్ చేస్తున్నాను.
క్లోజ్ పార్ట్. ఇక్కడ చూడండి లాట్ సైజ్లో క్లోజ్ చేయాలా 50% క్లోజ్ చేయాలని ఉంది. ఇక్కడ నేను 50% మీద క్లిక్ చేసి క్లోజ్ మీద కొట్టాను. ఇప్పుడు క్లోజ్ ట్రేడ్స్లోకి వెళ్ళండి. మీరు క్లోజ్ ట్రేడ్స్లో చూసుకుంటే మనకి ఎంత లాస్ వచ్చింది, $33. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ $33 ఎందుకు లాస్ వచ్చింది అంటే మీరు ఇక్కడ ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి కొంత అనేది క్లోజ్ చేస్తారు కదా ట్రేడ్. ఆ క్లోజ్ చేసిన ట్రేడ్కి గాను ఈ అమౌంట్ అయితే లాస్ వచ్చిందనమాట. మనకి అర్థమైంది కదా, ఈ క్లోజ్ చేసిన అమౌంట్కి గాను ఈ ట్రేడ్కి గాను ఈ అమౌంట్ అయితే లాస్ వచ్చింది. సో రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ఇంకా ట్రేడ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరేంటి, సో బ్రో ఇక్కడ సగం క్లోజ్ చేస్తాం కదా, ఇంకా నేను ఎంత సేవ్ చేశాను అనేది నేను ట్రేడ్ కంప్లీట్ అవ్వకముందు ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను సగం క్లోజ్ చేశానంటే ఎంతో కొంత ఇక్కడ సేవ్ చేశానని అర్థం కదా మీరు. సో అప్పుడు నేను ఎంత సేవ్ చేశాననేది ముందే ఎలా తెలుసుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలనేది బాగా గుర్తుపెట్టి. ఒకటి మనకి ఫస్ట్ వచ్చేసి MT4 or MT5లో మీరు కర్సర్ తీసుకొచ్చి ఈ స్టాప్ లాస్ దగ్గర ఇలా ఉంచితే అక్కడ ఎంత లాస్ వచ్చింది అనేది హిట్ అయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూపించింది. సో ఇలాంటి బ్యాక్ టెస్టింగ్ ఆర్ సమ్ వాట్ మీకు చూపించలేదు అనుకోండి, అలా మీకు చూపించలేదు, ఇలా కర్సర్ ఇక్కడ తీసుకెళ్ళి పెట్టినా మీకు చూపించలేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడి నుండి ఇక్కడికి పిప్స్ అన్ని కౌంట్ చేయండి. మీ ఎంట్రీ నుండి ఇక్కడికి 39.40 పిప్స్ అనుకోండి. 40 పిప్స్ అనేది ఇక్కడి నుండి ఇక్కడికి. సో 40 పిప్స్ ఇప్పుడు మనకి ఇంకా ఎంత ట్రేడ్ రన్ అవుతుంది, ఇది పెండింగ్ ఆర్డర్లోకి వెళ్తున్నాం చూడండి. సో 0.13 లాట్ సైజ్తో మనకి ట్రేడ్ అనేది ఇంకా స్టిల్ రన్ అవుతుంది అనమాట. 0.13 గుర్తుపెట్టుకోండి, 0.13 అనే లాట్ సైజ్. ఎందుకంటే మనం హాఫ్ క్లోజ్ చేసాం కదా, ఫస్ట్లో మనం 0.25 అనేది ఓపెన్ చేసాం, హాఫ్ క్లోజ్ చేసాం కాబట్టి 0.13. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళండి, పిప్స్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఇది యూజ్ చేయండి. సో ఇక్కడ నేను 39 పిప్స్ కదా, 39 పిప్స్ మనం ఎంత లాట్ సైజ్తో రన్ అవుతుంది ట్రేడ్, పెండింగ్ ఆర్డర్ తీసుకోండి 0.13 ఉంది కదా ఇక్కడ లాట్ సైజ్ దగ్గర, అది ప్లేస్ చేసి మీరు కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, కరెన్సీ మాత్రం డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోండి. రాంగ్ కరెన్సీ పెడితే రాంగ్ వాల్యూస్ వస్తాయి. క్యాలిక్యులేట్ కొట్టండి, 13 లాట్ సైజ్ కదా, క్యాలిక్యులేట్ మీద కొడుతున్నాను. $50 అనేది వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుండి రిమైనింగ్ పొజిషన్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎక్కడి నుండి ఇక్కడ క్లోజ్ చేసినందుకు గాను మనకి సమ్ అమౌంట్ అనేది లాస్ వచ్చింది చూపించాను కదా. సో రెండో పొజిషన్ అంటే ఇంకా మిగతాది కూడా, అంటే ఆల్రెడీ కొంత అమౌంట్ అయితే స్టిల్ రన్ అవుతుంది కదా, అది కూడా హిట్ అయిపోతే మనకి ఇక్కడికి $50 లాస్ అనేది వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, అందులోకి వెళ్ళి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపించాను కదా, $50 లాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మన ట్రేడ్ హిట్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ వచ్చేసి ఎంత లాస్ వచ్చింది, మనం ఫస్ట్ కొంత పార్షియల్ క్లోజ్ చేసినందుకు గాను $33 అయితే లాస్ వచ్చింది. చూడండి $33. సెకండ్ది కూడా హిట్ అయిపోతే ఎంత వస్తుంది, $50 అనేది వస్తుంది. సో ఎంత, $88. అంటే ఇప్పుడు 100లో నుంచి, ఇప్పుడు మీరు టోటల్ రిస్క్ ఎంత $100 కదా మంది, ఇప్పుడు 100లో నుంచి ఈ 88 ఏదైతే వచ్చిందో, అంటే ఫస్ట్ ఓపెన్ చేసిన పొజిషన్ లాస్ రిమైనింగ్ రన్ అవుతున్న పొజిషన్ లాస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే $88 వచ్చింది. సో ఈ 100లో నుంచి 88 తీసేస్తే $12, అంటే మన ఇక్కడ $12 అనేది సేవ్ చేసామన్నమాట. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది కరెక్టా కాదో చూపిస్తాను చూడండి. సో నేనైతే రన్ చేస్తున్నాను, స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు. స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, మనకి $88 టోటల్ రిస్క్ రావాలి కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ చూడండి, అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. $33, $55. అంటే మనం ఇక్కడ ఎంత సేవ్ చేయగలిగా, $12 అనేది సేవ్ చేయగలమంట. $33, $51 అంటే $84. సారీ $84, నేను రాంగ్ క్యాలిక్యులేషన్ చేశాను. $84, 5133 $84 అంటే మనం $16 అయితే ఇక్కడ సేవ్ చేయగలం. సో మీకు అర్థమైంది కదా మనం ఎంత సేవ్ చేసామనేది ఎలా తెలుసుకోవాలనేది. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీడియో లెంత్ అవుతుందని చూడొద్దు, ఓపిక్గా చెప్తున్నాను వినండి. ఇంకొకసారి చెప్తాను, ఎందుకంటే ఇది తెలియకపోతే అసలు చాలా అంటే చాలా ఎక్కువ లాస్ అవుతారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మన పొజిషన్ అనేది ఇక్కడ ఓపెన్ చేసాం, హాఫ్ ఆఫ్ ది పొజిషన్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇక్కడ క్లోజ్ చేసినందుకు గాను మనకు వచ్చిన లాసు $33.
ఓకేనా. సో రిమైనింగ్ ఇంకా స్టిల్ మనం హాఫ్ ఆఫ్ ది కదా క్లోజ్ చేసాం, ఇంకా రిమైనింగ్ ట్రేడ్ స్టిల్ ఇంకా రన్ అవుతుంది కదా, అది ఇక్కడ ఇది మన స్టాప్ లాస్ కదా, ఇక్కడ హిట్ అయినందుకు దానికి వచ్చే లాసు $51, అంటే టోటల్ $84 లాస్. సో దీన్ని మనం ఒరిజినల్ రిస్క్, మనం టోటల్ రిస్క్ ఫస్ట్లో పెట్టింది $100, 100లో 84 తీసేస్తే $16. ఇది మనం సేవ్ చేసిన అమౌంట్, చాలా అంటే చాలా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా ఓపిక్గా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంతైతే పిప్స్ మన ఎంట్రీ నుండి స్టాప్ లాస్ కొందో పిప్స్ దగ్గర ఎంటర్ చేయాలి. లాట్ సైజ్ మనం హాఫ్ ఆఫ్ ది లాట్ సైజ్ తీసేగా ఎంత లాట్ సైజ్ ఉందో రన్నింగ్ అవుతుందో ట్రేడ్, ఆ లాట్ సైజ్ ఎంటర్ చేస్తే స్టిల్ ఇంకా లాస్ట్ రన్ అవుతున్న ట్రేడ్కి మనం ఎంత లూజ్ అవుతామనేది చూపిస్తుంది. సో మీకు ఇది క్లారిటీ వచ్చింది కదా, మనం ఎంత సేవ్ చేసాం ముందుగానే ఎలా తెలుసుకోవాలనేది 2 వేస్లో చూపించాను. ఎలా ఫస్ట్ వచ్చేసి మనం కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసినా చూపించద్ది, అలా కాకుండా మీరు ఫోన్లోనో దేనిలోనో యూజ్ చేస్తే, సో ఇది ఒక ప్రాసెస్ ఉంది. సో ఇది క్లియర్ కదా. ఇప్పుడు 2 థింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్, ఇది చాలా జాగ్రత్తగానండి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం రీఎంట్రీ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది రీఎంట్రీ అవ్వడంలో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ని రీఎంట్రీ అయ్యారు, రీఎంట్రీ అయిన తర్వాత అది స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, రీఎంట్రీ అయిన తర్వాత టేక్ ప్రాఫిట్ హిట్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ 2 చూపిస్తాను. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సేమ్ ఇదే ట్రేడ్లో చూపిస్తాను. మీరు రీఎంట్రీ అయిన తర్వాత స్టాప్ లాస్ పెడితే ఎంత రిస్క్ వస్తుంది, టేక్ ప్రాఫిట్ పెడితే ఎంత రిస్క్ వస్తుంది, నేను చేసిన మిస్టేక్ ఏంటి, నేను ఎక్కువ బిగినింగ్లో లాస్ అయ్యానని చెప్పాను కదా, నేను దానికి చేసిన మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను, అది మీరు చేయకుండా ఉండాలని. సో ప్లీజ్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చాలా లెందీ అయింది కదా, సో నేను ఇక్కడతో ఆపుతున్నా, ఎందుకంటే ఇది సోలోగా తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక్కసారి ఇవి ట్రై చేయండి. ఇప్పటివరకు 2 టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాం కదా, అవి బ్యాక్ టెస్ట్ కానీ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 3 అనేది వచ్చుద్ది, అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు చెప్పాను కదా అందులో ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.